ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ పక్కన నిలబడాలి అంటేనే కొమ్ములు తిరిగిన నేతలైనా జంకేవారు. అలాంటిది ఇందిరా పక్కనే నిల్చుని మీ పదవికి రాజీనామా చేయండి అని డిమాండ్ చేయాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? అలాంటి గట్స్ ఉన్న నాయకుడే సీతారాం ఏచూరి. సిపిఎంలో అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐలో ప్రస్థానం ప్రారంభించి అఖిల భారత స్థాయి వరకు ఎదిగిన నేత. యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులై అనంతర కాలంలో పోరాట యోధుడిగా ఖ్యాతి గడించారు. పుట్టుక నుంచి చావు దాకా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన ఏచూరి మరణం తెలుగు నేలకి, భారత రాజకీయాలకు తీరని లోటు. 1952 ఆగస్టు 12వ తేదీన మద్రాసులో సీతారాం ఏచూరి జన్మించారు. తల్లిదండ్రులు తండ్రి సర్వేశ్వర సోమయాజులు కల్పకం, తండ్రి ఆర్టీసీలో ఇంజనీర్, తల్లి ప్రభుత్వాధికారిని. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందాకు ఏచూరి స్వయానా మేనల్లుడు. ఏచూరి బాల్యమంతా హైదరాబాద్లోనే సాగింది. ఆబిడ్స్ ఆల్ సెయింట్స్ స్కూల్లో మెట్రికులేషన్ చదివారు. నిజాం కాలేజీలో పియూసీ పూర్తి చేశారు. ముల్కీ ఉద్యమ పరిస్థితులతో ఆయన తండ్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రభుత్వ సర్వీసులకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఏచూరి కూడా ఢిల్లీకి రావటం ఆయన రాజకీయాన్ని జీవితాన్నే మలుపు తిప్పింది. ఢిల్లీ స్థాయిలో నాయకుడిగా ఎదగటానికి బాటలు పరిచింది. ఉన్నత ఉద్యోగులైన తల్లిదండ్రులు రాజకీయాలకి దూరంగా ఉండమని ఎంత చెప్పినా ఏచూరి వెనుకడుగు వేయలేదు. 1970లో సిబిఎస్ఈ హైయర్ సెకండరీ ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచి ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఎకనామిక్స్లో BA చేశారు. జేఎన్యూలో MA చేశాక PhDలో చేరిన ఎమర్జెన్సీ వేళ అరెస్టు కావడంతో కొనసాగించడం సాధ్యపడలేదు. 3 సార్లు జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఏచూరి ప్రకాష్ కారాట్తో కలిసి వర్సిటీని కమ్యూనిస్టు కోటాగా మార్చేశారు. ఎమర్జెన్సీ తర్వాత అధికారం కోల్పోయిన ఇందిరాగాంధీ జేఎన్యూ ఛాన్సలర్ పదవిని మాత్రం వదలలేదు. దీనిపై ఏచూరి నాయకత్వంలో పోరుబాట పట్టిన జేఎన్యూ విద్యార్థులు నేరుగా ఇందిరాగాంధీ ఇంటికి వెళ్లి మరీ రాజీనామా డిమాండ్ చేశారు. అది కూడా ఆమె పక్కనే నిల్చుని డిమాండ్లు పత్రం చదివి వినిపించారు ఏచూరి. కొన్నాళ్ల తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా ఏచూరి పేరు మారుమోగింది. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన రాజకీయ పార్టీల్లో తొలి నుంచే సిపిఎం సమైక్యవాదం వినిపించింది. తెలంగాణ ప్రజల భావోద్వేగాల్ని గౌరవించిన సీతారాం ఏచూరి రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ సాగతిక ధోరణి ప్రదర్శించడాన్ని తప్పుపట్టారు. సిపిఎం ఏకాభిప్రాయానికి రాలేదని యూపీఏ పాలకులు చెప్పగా మా భుజం మీద తుపాకీ పెట్టి కాల్చడానికి ప్రయత్నించవద్దు అని హితవు పలికారు. రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాత్రం పార్టీ విధానాన్ని గట్టిగా వినిపించారు. తెలుగువారి ప్రభను ఢిల్లీలో వెలిగించిన జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, సీతారాం ఏచూరి ముగ్గురు రాష్ట్ర విభజన వేళ పార్లమెంటు సభ్యులుగా చర్చలో చురుగ్గా పాల్గొనడం విశేషం. ఎక్కువ కాలం జాతీయ రాజకీయాల్లో మమేకమైన ఏచూరి దశాబ్దాల పాటు ఢిల్లీలోనే ఉండిపోయారు. అయినా తెలుగుపై అభిమానాన్ని, పుట్టిన గడ్డను మర్చిపోలేదు. ఉమ్మడి రాష్ట్రంలోని విభజన తర్వాత ఏపీ, తెలంగాణలోనూ పార్టీ కార్యక్రమాలు, సభలకి రెగ్యులర్ గా అటెండ్ అయ్యేవారు. వామపక్ష నేతగా ఎంత ధాటిగా గళం వినిపించారో రచయితగాను ఏచూరికి అంతే గుర్తింపు ఉంది. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాశారు ఏచూరి. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, మోడీ గవర్నమెంట్, న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం లాంటి పుస్తకాలు రాశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.